అద్భుతం జరిగింది. లాస్ట్ వీక్ ఒకేసారి ఒకే రోజు ఒకే రాత్రి 200 మంది ముస్లిమ్స్కి జీసస్ కనిపించారు. ఒక పక్క వార్ జరుగుతుంటే క్రిస్టియానిటీలోకి ఎలా కన్వర్ట్ అవ్వాలని అక్కడున్న క్రిస్టియన్స్ అడగడం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది కూడా ఒక ప్రాఫెసీ. అంత్య దినాల్లో నా ఆత్మను కుమ్మరించినప్పుడు యవ్వనులు దర్శనం చూచెదరు, వృద్ధులు కలలు కందరు అని దేవుడు అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో చెప్తున్నాడు. మనం చూడగలం. అసలు క్రిస్టియన్స్ దేవుడు కనిపిస్తాడు మాట్లాడతారంటే అస్సలు నమ్మరు. హృదయ శుద్ధి గల వారి ధన్యులు వారి దేవుని చూచుతారని దేవుడు స్వయంగా కొండ మీద 5,000 మందికి చెప్తున్నట్టు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చూడగలం. క్రిస్టియన్స్ కి ముస్లిమ్సే కాదు కానీ ప్రపంచం అంతటా దేవుడు అనేవాడు ఉంటే కనిపించాలని అడిగిన ప్రతి ఒక్కరికి, బ్రాహ్మిన్స్ కి, మునులకి, ఋషులకి, ఇన్ఫాక్ట్ నాకు కూడా కనిపించారు, మాట్లాడారు. ఆదాం కాలం నుండి మాట్లాడుతూ వస్తున్న దేవుడు మన దేవుడు. ప్రపంచంలో దేవుడు కనిపిస్తాడు మాట్లాడతారని టాపిక్ వస్తే అక్కడ జీసస్ పేరు మాత్రమే వినిపిస్తుంది. ఎందుకంటే కనిపించి మాట్లాడే సజీవమైన దేవుడు మన దేవుడు. అడగకుండానే ప్రాణం పెట్టిన దేవుడికి నీకు కనబడడం, నీతో మాట్లాడడం అంత కష్టమా? నేను చనిపోతామని